ఈ కోర్టులు నిన్ను శిక్షించలేకపోవచ్చు, ఆ దేవుడు మాత్రం నిన్ను వదలడు అన్న సినిమా డైలాగ్ తరచూ వింటూనే ఉంటాం. నిజంగా దైవం శిక్షిస్తుందా అంటే అవునన్నదే సమాధానం. ఎలా? అంతరాత్మ రూపంలో. అవును, అంతరాత్మే తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తుంది. చేసిన తప్పును పదే పదే గుర్తు చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిద్ర పట్టదు, ఏది తినాలనిపించదు, అనుక్షణం అదో రకం నరకం. అలా బతకడం కంటే చావే బెటర్ అనిపిస్తుంది. అది అంతరాత్మ పవర్. ఓ కేసు విషయంలో అంతరాత్మ ఏం చెప్పిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. అన్ని కేసుల మిస్టరీలను పోలీసులే ఛేదిస్తున్నారా? లేదు. చాలా కేసుల్లో దోషులే స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోతున్నారు. కారణం ఏంటి? అంతరాత్మే వాళ్లతో అలా చేయిస్తుంది. మరి ఈ కేసేంటి? ఇందులో దోషుల సంగతి ఏంటి? హైదరాబాద్ లోని కిషన్ బాగ్ ఏరియా ఇదో గుడుంబ ఆట. సగటు జీవితల రోజువారీ సంపాదనంతా తాగి తగలేసే ప్రాంతం. సంపాదనే లక్ష్యంగా మా దారి అడ్డదారంటూ యువత గుడుంబా ప్యాకెట్లు చేతబట్టి అమాయకుల జీవితాల్ని ఛిద్రం చేసే ప్రాంతం. నేరాలు జీవితం కలగలిసిపోయి అత్యంత సహజంగా సహజీవనం చేసే ఈ ఏరియాలో ఓ హత్య జరిగింది. అక్కడి వాళ్లకు అలాంటివి మామూలే, కానీ చట్టం తన పని తాను చేయాలిగా, అందుకే దర్యాప్తు మొదలైంది. కొన్ని వేలి ముద్రలైతే దొరికాయి గాని హంతకుడికి సంబంధించి ఆధారాలేవీ లేవు. పోలీసులు తలలు పట్టుకున్నారు. చనిపోయిన అతనేమైనా దాదానా గూండానంటే అది కాదు, ఓ అతి సామాన్య సగటు మనిషి. కనీసం రేషన్ కార్డు, ఓటర్ ఐడి కూడా లేనివాడు. మరి అతన్ని చంపిందెవరు? ఎందుకు? ప్రతి నేరంలోనూ ఓ క్లూ అయినా దొరుకుతుందన్న పోలీసుల ఫార్ములా ఇక్కడ పనిచేయలేదు. అదే అసలు సమస్య అయింది. హంతకులు చిన్న క్లూ కూడా వదలలేదు. అంటే వాళ్ళేమైనా ప్రొఫెషనల్ కిల్లర్లా? ఆ విషయాన్ని పోలీసులే తేల్చాలి. కానీ పోలీసులు ఈ కేసును తేలిగ్గా తీసుకున్నారు. ఆల్మోస్ట్ క్లోజ్ చేసినంత పని చేశారు. ఎవడో అనామకుడు పోతే పోని అన్నట్లు వ్యవహరించారు. అయితే అనుకోకుండా ఈ కేసు చిక్కుముడి వేడింది. హతుడెవరో హంతకులెవరో తేలిపోయింది. అందులో పోలీసుల గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండానే కేసు మిస్టరీ వేడింది. అదేలాగో ఓసారి చూద్దాం. కర్ణాటకలోని గుల్బర్గా పట్టణం. ఓ ఇంట్లో ఎరగౌస్ 19 ఏళ్ళు వచ్చాయి, ఇంకా తిని తిరుగుతావేంట్రా? ఎలారా ఇలా అయితే? కుదురుగా పనిచేయమంటే ఇలా చెడు తిరుగులు తిరుగుతున్నావు? ఎలా బాగుపడతావురా? 50 ఏళ్ల పెద్దాయన తన కొడుకును మందలించాడు. గౌస్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఇంతలో తల్లి అందుకుంది. ఈ తాగుడు పేకట మనకెందుకురా, హాయిగా పనిచేసుకోరా, చదువు ఎలాగూ అబ్బలేదు, కనీసం పనైనా చేయకపోతే ఎలారా, ఊళ్ళో అంతా నవ్వుతున్నారా అంది ఆవేదనగా. కానీ ఆ వయసుకు అలాంటివేమీ ఎక్కవు కదా. చి, యథవ సంత, యదవిల్లు అనుకున్నాడు గౌస్. ఇక్కడే ఉంటే రోజు ఈ తిట్లు శాపనార్థాలతో నాకు పిచ్చెక్కుతుంది అని భావించాడు. అనుకున్నదే తడవుగా కర్ణాటక నుంచి హైదరాబాద్కు వెళ్లి ట్రైన్ ఎక్కేశాడు. గుల్బర్గాలో బయలుదేరిన గౌస్ హైదరాబాద్ చేరాడు. చెరువు మీద అలిగితే ఎండేది మన్నోరే కదా. అలాగే తల్లిదండ్రుల మీద అలిగొచ్చిన గౌస్ కి ఆకలంటే ఏంటో తెలిసొచ్చింది. దాని విశ్వరూపం ఎలా ఉంటుందో అర్థమైంది. చేసేది లేక స్థానిక కేఫ్ లో బేరర్గా పనికి చేరాడు. తినడానికి తిండి, ఉండడానికి నీడా దొరికింది. అంతేకాదు, తనలాంటి ఓ బ్యాచ్ కూడా దొరికింది. వాళ్ళెవరో కాదు, తనతో పాటు పనిచేసే కొందరు సర్వర్లు. జైల్ సింగ్, కిషన్ సింగ్, యాదిరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్లే. గౌస్ తో పాటే పనిచేసేవాళ్లు. కొన్ని రోజులకే గౌస్ వీళ్లకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అందరూ దమ్ము కొట్టేవాళ్లు, గుడుంబా తాగేవాళ్లు.
పేకాట ఆడేవాళ్లు. ఇలా ఏ రోజున సంపాదన ఆ రోజు ఖర్చు చేయడం అలవాటైపోయింది. స్నేహితుల మైకంలో తల్లిదండ్రులను మర్చిపోయాడు. తన ఇల్లు మర్చిపోయాడు. ఒళ్ళు మర్చిపోయాడు. ఇలా 4 ఏళ్లు గడిచిపోయింది. ఈ కాలంలో గౌస్ చాలా మారిపోయాడు. బయటకు వెళ్లేటప్పుడు తనతో కత్తి తీసుకెళ్తున్నాడు. ఎవరినైనా చంపాలని కాదు గాని తనను ఎవరూ చంపకుండా. ఎందుకంటే 4 ఏళ్లలో గౌస్ ఎంతో మందితో గొడవపడ్డాడు. తిట్టాడు, కొట్టాడు. మరి వాళ్ళు ఊరుకుంటారా? కొడతారు, కుదిరితే చంపుతారు కూడా. ఆ టెన్షన్తోనే భయంగా బతుకుతున్నాడు. 4 ఏళ్ల తర్వాత గౌస్ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో. షర్లతో ఉన్నంత కాలం గౌస్ హద్దుల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు చెడు సావాసాలు, అల్లర్లు అలవాటయ్యాయి. ఈ పరిస్థితులు అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? గౌస్ తీసుకున్న నిర్ణయాల ఫలితమేంటి? ఓ రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నారు. తాగడం మొదలుపెట్టారు. అరే, ఎన్నాళ్ళిలా కప్పులు చెప్పులు కడుగుతావురా? ఇక మన బతుకులు ఇంతేనా అన్నాడొకడు. ఆ లేకపోతే వచ్చాడండి అంబానీ కొడుకు అంటూ గేలి చేశాడు మరొకడు. ఏమైనా చెప్పండ్రా, మనం బాగా డబ్బు సంపాదించాలి, లేకపోతే మనమే కాదు మన పిల్లలు కూడా ఇలా కప్పులు కడగాల్సి వస్తుంది అన్నాడు ఇంకొకడు బాధపడుతూ. గౌస్ ఆలోచనలో పడ్డాడు. అతనికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఏదైనా పని చేసుకోరా, లేకపోతే నాశనమవుతావు అంటూ నచ్చ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బాధలో మరో పెగ్గేశాడు. తన స్నేహితులతో శృతి కలిపాడు. అవునరా, మనం ఏదైనా పని చేయాలరా అన్నాడు. ఇంతలో వాళ్ల దగ్గరున్న గుడుంబ అయిపోయింది. మళ్లీ తెచ్చుకుందాం పదండి అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. కిషన్ బాగ్ గుడుంబ అడ్డాకెళ్లారు. అక్కడ చాలా మంది తమ వయసు వాళ్లే బ్యాగుల్లో గుడుంబ ప్యాకెట్లు అమ్ముతున్నారు. అవి కొనుక్కొని తాగి అక్కడి నుంచి బయలుదేరిన బ్యాచ్ కు సడన్ గా ఓ ఐడియా వచ్చింది. అంతా ఒక్కసారిగా ఖుషి అయ్యారు. సూపర్ ఐడియా, ఇక మన దరిద్రం తీరిపోయే రోజులు వచ్చేసినట్లే అనుకున్నారు సంతోషంగా. ఇంతకీ వాళ్లకొచ్చిన బిజినెస్ ఐడియా ఏమిటంటే గుడుంబ అమ్మాలి అనుకోవడం. గుడుంబ అమ్మితే లక్షలు గడించొచ్చు అనుకున్నారు. అదే వాళ్ళ ఆనందానికి కారణం. కానీ అదే గౌస్ జీవితాన్ని సర్వనాశనం చేయబోతోంది. తల్లిదండ్రులు చెబితే విననివాడు ఎవరు చెబితే మాత్రం వింటాడు. చూద్దాం అతని జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోందో. చీకటి సామ్రాజ్యంలోకి వెళ్లే వాళ్లకు వెలుగులుండవు. జీవితం అస్తవ్యస్తం కాక తప్పదు. టన్నుల కొద్దీ భయం వైఫైలా వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తప్పుడు మార్గాలు ఎప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వవు. గుడుంబ అమ్మాలనుకున్న ఆ బ్యాచ్ కు ఏ గతి పట్టింది? గుడుంబ వ్యాపారంలో అడుగుపెట్టి కొన్ని రోజులు బాగానే అమ్మారు. అయితే ఇదేమి అనుకున్నంత తేలిక కాదని క్రమంగా వాళ్ళకి అర్థమైంది. పోలీసులు రాగానే పరిగెత్తాలి. దొరికితే చేతిలో ఉన్నదంతా వాళ్ళకిచ్చేయాలి. ఇక తాగుబోతుల గొడవలు ఉండనే ఉంటాయి. రౌడీలొస్తారు, గూండాలొస్తారు. రే ఎవరా అంటూ బెదిరించి లాక్కుంటారు. డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతారు.
కొంతమంది తాగుబోతులైతే ప్యాకెట్ ఇచ్చే వరకు కాళ్లు పట్టుకుని వదలరు అని ఫ్రెండ్స్ అంటుంటే గౌస్ కు భయం మొదలైంది. ఛీ, వెధవ బతుకు అనుకున్నాడు. గుడుంబా బిజినెస్ వల్ల బాగుపడటం జరగదనుకున్నాడు. దానికి స్వస్తి చెప్పాడు. ఓ స్నేహితుడి సాయంతో ఆటో అద్దెకి తీసుకుని నడపడం మొదలుపెట్టాడు. వెరీ గుడ్, కుర్రాడు బాగుపడ్డాడు. తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇంకా బతికే ఉంది మనోళ్ళు అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. నెల తర్వాత ఆటో నడపడం అనుకున్నంత ఈజీ కాదనుకున్నాడు. కస్టమర్ల కోసం గంటలు గంటలు ఎదురు చూడాలి. ట్రాఫిక్ వాళ్లకు మామూలు సమర్పించుకోవాలి. పెట్రోల్, ఆటో అద్దె అన్నీ పోను, నాకు మిగిలేది 0. ఛీ, వేధవ బతుకు అనుకున్నాడు. ఆ గుడుంబా జీవితమే బాగుంది అనిపించింది అతనికి. వెళ్లి స్నేహితుల్ని కలిశాడు. ఆటో కష్టాలు చెప్పుకున్నాడు. మళ్లీ గుడుంబా సంచి పట్టాడు. అమ్మడం మొదలు పెట్టాడు. గౌస్ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. అది అతని తలరాతను ఎలా మార్చిందో. గౌస్ పక్కనే ఉండి ఉంటే కష్టమో నష్టమో అతన్ని ఆటో మాత్రమే నడిపేలా చేసేవాళ్ళు. మంచి చెడు చెప్పేవాళ్లు లేకపోవడంతో గౌస్ తెలిసి తెలిసి ఊబిలో దిగాడు. దాని లోతెంత, గౌస్ జీవితాన్ని అది ఎలా కుదిపేసింది. ఓ రోజు గౌస్ ఒంటరిగా గుడుంబా అమ్మసాగాడు. కస్టమర్లు లేకపోవడంతో చిరాకొచ్చి తనే 2 ప్యాకెట్లు తాగేశాడు. కిక్కు తలకెక్కింది. మత్తు ఆవహించింది. ఇంతలో ఒకడు తూలుతో అక్కడికొచ్చాడు. అన్నా, ఓ ప్యాకెట్ ఇవ్వే అన్నాడు. డబ్బుల్ది అన్నాడు గౌస్. లేవన్నా అన్నాడతడు. చెల్రా చెల్, పైసలు లేకుండా ఎవడిస్తాడ్రా, ఒపో అన్నాడు గౌస్. కాని ఆ మూర్ఖుడు గౌసును వదల్లేదు. అన్నా 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 ప్లీజ్ అన్నా, ఒక్కటి అన్నా, 4 పీకెత్తాంది ప్లీజ్ అన్నా, డబ్బులు రేపిస్తానన్నా, అమ్మ తోడన్నా అంటూ బతిమలాడాడు. గౌస్ మాత్రం వాణ్ణి చీదరించుకుంటూనే ఉన్నాడు. అయినా వాడు వదల్లేదు. గౌస్ కు కోపం తన్నుకొచ్చింది. అసలే తాగున్నాడు. కస్టమర్లు లేరు అన్న చికాకు తోడు ఈ తాగుబోతు గొడవ. అర్థం కదా, పైసలు ఇస్తేనే ఇత్తా. అయినా వదలకపోవడంతో తట్టుకోలేక 2 పీకాడు. ఆ తాగుబోతులో రోషం తన్నుకొచ్చింది. నన్నే కొడతావా అంటూ గౌస్ పై తిరగబడ్డాడు. ఉన్మాదిరా మారిపోయిన గౌస్ కత్తి బయటకు తీశాడు. ఆ తాగుబోతుపై భయంకరంగా దాడి చేశాడు. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
గౌస్కు మత్తు దిగిపోయింది. భయం నరాల్లోకి ప్రవహించింది. వెంటనే తన ఫ్రెండ్స్ కు కాల్ చేసి పిలిచాడు. అక్కడికి వెళ్లిన వాళ్లు ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. కాసేపు ఆలోచించి ఓ సలహా ఇచ్చారు. అందరూ కలిసి శవాన్ని మాయం చేసి దూరంగా తీసుకెళ్లి పడేశారు. ఆ దెబ్బకు అందరూ గుడుంబామడం ఆపేశారు. కానీ గౌస్ ఓ రకమైన పిచ్చోడైపోయాడు. తను హత్య చేసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతనేమి పుట్టుకతో చెడ్డవాడు కాదు. ఓ మంచి కుటుంబంలో పెరిగినవాడే. చెడు వ్యసనాలకు బానిసై అడ్డదారి పట్టాడు. అందుకే అతడి అంతరాత్మ అతన్ని చిత్రవద చేసింది. నువ్వు తప్పు చేశావంటూ పదే పదే గుర్తు చేసింది. పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో తిరిగాడు. భయంతో వణికిపోయాడు. ఎవరిని చూసినా పోలీసులు అనుకునేవాడు. పోలీసులు కనిపిస్తే చాలు గుండె ఆగిపోయేది. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు కూడా. అందుకు ధైర్యం చాలకపోవడంతో తిన్నగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కటకటాల వెనక్కు వెళ్లిపోయాడు. అదే అంతరాత్మ వేసే శిక్ష. తల్లిదండ్రులు చెప్పినా వినని గౌస్ కు అంతరాత్మ ప్రబోధంతో మార్పు వచ్చింది. కానీ అప్పటికే అతను హత్య చేసి జైలుకెళ్లాల్సి వచ్చింది. రిలీజ్ అయ్యాక తన పేరెంట్స్ ని కలిసి కొత్త జీవితాన్ని గడపాలని కోరుకుందాం. ఏ పైనైనా సరే అది చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు అంతరాత్మ ఏం చెబుతుందో గ్రహించాలి. మనసులో ఆ పని చెయ్యకూడదు అనిపిస్తే చెయ్యకపోవడమే మంచిది. అంతరాత్మ మాట వినే వాళ్లకు ఎలాంటి సమస్యలు రావంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.